ఓం శ్రీ గురుభ్యోం నమః. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతిరోజు మనకు కలలో రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కలలో వచ్చే స్వప్నాలకు అర్థాలు ఏమిటో స్వప్నశాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు. మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది? మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం? మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? ఒకవేళ మీకే గనుక ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కలల గురించి ఒక శాస్త్రమే ఉంది. అదే స్వప్న శాస్త్రం. ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది. ఈరోజు మనం మరణించిన వారు మన కలలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది. అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది, ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం. ఇలాంటి కలలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి. ఇక రెండవది, ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దానికి అర్థం మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని అర్థం. మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండిపోయి ఉంటుంది. దానిని అతను పూర్తి చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది. దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చలేకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మూడవ సంకేతం, ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనపడితే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వప్నశాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనపడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం. ఇలాంటి కలలు దీర్ఘాయుష్యును సూచిస్తాయి. ఇక నాలుగవది, మరణించిన వారు మన కలలో కనిపిస్తారు, కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కావడం లేదనుకోండి. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నట్టు. మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి. ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు 100% శుభం ఫలితాలు కలుగుతుందని, ఆ పనిని మీరు చేయవచ్చు అని దానికి అర్థం. ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని నచ్చలేదు అని దాని అర్థం. మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి, లేదంటే అది మీకు అశుభాన్ని కలుగజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కలలు మాత్రమే ఆధారం. వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు. కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనకు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కలలో మరణించిన వారు కనిపిస్తే
వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి. లేదా వాళ్ళు అడిగిన వస్తువులని పేద ప్రజలకు వారి పేరున తలుచుకుంటూ మన సొంత వారికి ఇస్తున్నట్టుగా భావించి దానం చేయాలి. అలా చేసిన దానం చేసినవి నేరుగా వారికే చేరునట్టుగా భావించాలి. అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వాదం ఇస్తారు. దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని, వారి గురించి ఇక చింతించవద్దని సంకేతం. ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్టుగానే కలవస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీపైన, మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దానికి అర్థం. వారు ఇంకా ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం. ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి. విధి ప్రకారం పిండి దానం చేయాలి. అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి. హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే. వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం, మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు. అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. దానికి అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయాలనుకుంటున్నారని దానికి అర్థం. స్వప్నశాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది, అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి. ఎవరైనా మరణించిన వ్యక్తి కలలు నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని దానికి అర్థం. ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభశకునమే. మరణించిన వారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయం ఏమీ కాదు. మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దానికి అర్థం. లేదా వారి గుర్తులు మన మనస్సులో ఇంకా చెరిగిపోలేదని దానికి అర్థం. ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతినే కోరుకుంటారు. మరణించిన తర్వాత కూడా మన మంచి చెడు ఏదో చెప్పే